హల్లెలూయా. దేవునికి వందనాలు, అందరికీ వందనాలు. దేవుడి కృప కనికరము మనందరికి తోడైనది గాక. భారతదేశం ఉన్న మా జనాంగం అందరూ యేసు నామములో రక్షింపబడుదురు గాక. నా దేశాన్ని దేవుడు క్షేమంగా ఉంచుదురు గాక. మా దేశంలో ఉన్న శోధనలు వేదంలో అన్ని ప్రభువు తీసివేసి అనేక మందిని అందరినీ రక్షణలోకి తీసుకొచ్చి మరణాన్ని జయించి, మృత్యుని జయించి, మరణాన్ని జయించి మనందరి కొరకు ప్రయాణం పెట్టిన యేసు ప్రభు క్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో ఇక్కడ నేను సువార్త చేయడానికి నేను సిద్ధం కలిగి ఉన్నాను. చిన్న వాక్యం చదువుకొని దేవుని ధ్యానిద్దాం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 134 1 నుంచి 3 వరకు. దేవ స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 134 1 నుంచి 3 వరకు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండే వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశమును సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. నన్ను కూడా సియోనులో నుండి ఆశీర్వదించును గాక. మన దేశాన్ని ఆశీర్వదించును గాక. మన దేశ జనాంగాన్ని దేవుడు రక్షించును గాక. మన దేశంలో ఉన్నవారు అందరూ రక్షణ భాగ్యంలోకి వచ్చేదురు గాక. నిజ దేవుడు క్రీస్తు అని తెలుసుకుందరు గాక. ఎందుకంటే మన కొరకు ప్రయాణం పెట్టి 3వ దినం లేచిన వ్యక్తి ఉన్నారంటే ఆయన నజరేయుడైన యేసు. ఆయన తప్ప మనకు వేరొక మార్గం లేదు. రక్తంలో ఉన్నాయి. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడూ లేడు. భూమి మీద నీతిమంతుడు ఒక్కడూ లేడు. ఎవరిని బాధపరచాలని కాదు, ఎవరిని దుఃఖపరచాలని కాదు. అందరము హ్యాపీగా క్షేమంగా బ్రతికి ఉండాలి. ఈ భూమి మీద 3 రోజులు ముచ్చటే. ఈ భూమి మీద ఉంటామని గ్యారెంటీ ఎవరికి లేదు, ఎంతటోడికి లేదు. ఇదంతా మాయ లోకంలో బ్రతుకుతున్నాం. ఒకరిని ఒకరు మాయ చేసుకుంటున్నాం. కానీ పరలోకానికి ఏ ఒక్కరు చేరం. మన హృదయాలు మార్చబడాలి, మన స్థితి మార్చబడాలి, కుటుంబాలు మార్చబడాలంటే, కట్టబడాలి అంటే, మన బిడ్డలు క్షేమంగా ఉండాలంటే ముందు మనం మార్చబడాలి, మన హృదయం మార్చబడాలి. ఎవరు హృదయమైన గాయపరుచుంటే ఎవరు బాధపడవద్దు. ఎందుకంటే ఇవి క్రీస్తు మాటలు గుచ్చేటట్టుగా ఉంటాయి, తేనెలాగా ఉంటాయి. దేవునికి హల్లెలూయా.